ఇంగ్వైనల్ హెర్నియాస్ చాలా కామన్గా వచ్చే హెర్నియాస్ అండి. ఇది యంగ్ అడల్ట్స్లో అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా కామన్గా ఉంటుంది. హెర్నియాస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిమేల్ కంటే కూడా మేల్ పర్సంటేజ్ ఇస్ మోర్. మేల్ టు ఫిమేల్ రేషియో ఇస్ అరౌండ్ 10:1% ఉంటుంది. అంటే 10 మంది మగవాళ్ళకు వస్తే ఒక ఆడవారికి హెర్నియా రావచ్చు. సో దీంట్లో మెయిన్గా అబ్డామినల్ మజిల్స్ వీక్ ఉండడం వల్ల, ఎక్కువ వెయిట్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ సపోర్ట్ ఎత్తడం వల్ల, ఏదైనా బరువు పనులు చేయడం వల్ల ఆ హెర్నియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా వచ్చినప్పుడు చాలామంది అది తెలియక దాంతో అది నార్మలే అనుకొని చెప్పి దే విల్ లీడ్ దేర్ లైఫ్. అంటే ఏ ప్రాబ్లం లేదు అనుకుంటారు. ఎందుకంటే హెర్నియా చాలా వరకు కూడా 90% హెర్నియాలు కూడా నొప్పి ఎలాంటివి కాజ్ చేయవు. అది జారడం లాగా ఉంటుంది. వన్స్ పడుకోగానే మళ్ళీ అది కడుపులోకి వెళ్ళిపోతుంది. సో అది నార్మల్, చాలామంది అది నార్మల్ అనుకుంటారు, కానీ అది చాలా అబ్నార్మల్ అండి. హెర్నియాలో కడుపులోంచి పేగు అనేది జారి స్క్రోటం దగ్గర పురుషాల లోపలికి వచ్చేస్తుంది. ఇనిషియల్గా చిన్నగా ఉంటుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఆ హెర్నియా సైజ్ అనేది పెరిగిపోయి కంటెంట్స్ అన్నీ కూడా పురుషాల్లోకి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఒక చిన్న లెమన్ సైజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక కోకోనట్ సైజ్ వరకు కూడా ఈ హెర్నియాస్ పెరగొచ్చు. చాలామందికి ఇది తెలియక అది నార్మల్గానే అనుకొని దే విల్ లీడ్ దేర్ లైఫ్. యాక్సిడెంటల్గా ఎప్పుడైనా స్కానింగ్ చేసినప్పుడు, లేకుంటే వేరే ఏదైనా పరిస్థితిలో వచ్చినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు ఇవి బయటపడుతూ ఉంటాయి. హెర్నియాస్ యూజువల్గా పెయిన్లెస్గా ఉంటాయి, నొప్పి ఉండదు. ఓన్లీ స్ట్రాంగులేటెడ్ హెర్నియాస్, ఎప్పుడైతే హెర్నియాలో పేగు ఇరుక్కుపోతుందో ఆ హెర్నియాస్ మాత్రమే ఇబ్బందికరంగా ఉంటాయి. వాటిని ఇమీడియట్గా సర్జరీ చేసి ఆ పేగుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ హెర్నియాస్ ఆర్ పెయిన్లెస్. హెర్నియాస్ డైరెక్ట్ హెర్నియా, ఇండైరెక్ట్ హెర్నియా 2 రకాలుగా ఉంటాయి. ఏదైనా కూడా ఆపరేషన్ ఒకటేలా ఉంటుంది. దీంట్లో మనం రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ ఉంటుంది, ఇంకోటి లాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది. ఓపెన్ సర్జరీ అంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక 10 to 12 స్టిచెస్ పడతాయి. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎటువంటి స్టిచెస్ ఉండవు, మనం కడుపులోంచే చేస్తాము. దీంట్లో కూడా 2 రకాల సర్జరీస్ ఉంటాయి. ఒకటి టెప్ అంటారు, ఒకటి ట్యాప్ అంటారు, TAPP. అది లాప్రోస్కోపీలో ఒకటి కంప్లీట్గా కడుపులోంచి చేస్తారు, ఒకటి కడుపు చర్మం మధ్యలోంచి చేస్తారు. హెర్నియాస్ అనేవి ఇన్ఫర్టిలిటీకి కూడా కారణంగా ఉంటాయి. చాలామంది యంగ్ మేల్స్ హెర్నియాల వల్ల వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళకు పిల్లలు పుట్టరు. వాళ్ళు ఆ పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అని చెప్పి ఎగ్జామిన్ చేసి అలా అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి హెర్నియా ఉందని తెలుసుకొని అప్పుడు వస్తారు. వన్స్ మనం హెర్నియా సెట్ చేసేస్తే ఇలాంటి వాళ్ళల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా మంచిగా అవుతుంది. హెర్నియాస్ చాలామంది సిగ్గుతోటో భయంతోటో చాలామంది బయటికి చెప్పరు. ఈ పక్కన వాళ్ళ పార్ట్నర్స్కి కూడా చాలామందికి తెలియదు వాళ్ళు హెర్నియాతో బాధపడుతున్న సంగతి. దీంట్లో మొహమాట పడాల్సింది ఏం లేదు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి మీ ఇబ్బంది చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని అసెస్ చేస్తారు. హెర్నియాలు ఎప్పుడైనా సరే దానికి సర్జరీ చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే హెర్నియాలు అనేవి మందులతోటి తగ్గవండి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మందులు వేసుకుంటే తగ్గిపోతుందా, హెర్నియా రాకుండా చేయొచ్చా అని. లేదండి, హెర్నియా ఈజ్ ఎ డిఫెక్ట్. అంటే ఒక దగ్గర ఉన్న డిఫెక్ట్, ఆ డిఫెక్ట్ని మనం క్లోజ్ చేసి దానికి తగ్గ సపోర్ట్, ఒక మెష్ వేస్తాము, జాలి లాంటిది వేసి దానికి సపోర్ట్ ఇస్తాము. దాంతో ఆ డిఫెక్ట్ అనేది కంప్లీట్గా మూసుకోపోతుంది. అది ఓన్లీ సర్జరీతోనే పాసిబుల్ అవుతుంది. మెడిసిన్స్ తోటి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. మనం సర్జరీని కావాలంటే పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ దిస్. ఇప్పుడు ఈ హెర్నియా తగ్గాలంటే కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాల్సిందే. అది ఓపెన్ సర్జరీయా లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది పేషెంట్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండిట్లో పెద్ద లాప్రోస్కోపీలో ఏంటంటే పేషెంట్ ఓన్లీ 1 to 2 డేస్లోనే డిశ్చార్జ్ అవుతారు. అండ్ వితిన్ 1 వీక్ దే కెన్ గెట్ బ్యాక్ టు మామూలు జాబ్స్కి దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ వర్క్. హెవీ వర్క్స్ మాత్రం లిఫ్ట్ చేయకుండా ఉండాల్సి వస్తుంది సర్జరీ అయిన తర్వాత. దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ హెర్నియా ఓపెన్ అయ్యి ఆ బరువు ఇంకా అది కుట్లు హీల్ కాకముందే ఎక్కువ బరువులు ఎత్తినట్టయితే మళ్ళీ హెర్నియా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ అనేది హెర్నియాలో కంపల్సరీగా చేయించుకుంటేనే లైఫ్ స్టైల్ అనేది బాగా ఉంటుంది. లేదంటే హెర్నియాతోటి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. నడిచినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. దగ్గు కానీ, మోషన్ ప్రాబ్లం కానీ, యూరిన్ ప్రాబ్లం కానీ ఏవి ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. లేదు అంటే ఆ హెర్నియాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లైఫ్లో చాలామంది ఏంటంటే ఒకసారి హెర్నియా సర్జరీ చేసుకుంటే మళ్ళీ లైఫ్లో హెర్నియా రాదు అనే అపోహలో ఉంటారు. అలా ఉండదు.
హెర్నియాని ప్రాపర్ కేర్ తీసుకోకపోతే మళ్ళీ ఎన్నిసార్లైనా రావచ్చు. కడుపు మీద భారీగా బరువు పడకుండా చూసుకోవాలి. అంటే మనం వెయిట్స్ ఎత్తినప్పుడు కానీ, చాలా క్రానిక్గా అంటే నెలల కొద్దీ దగ్గు ఉన్నప్పుడు కానీ, మోషన్ సరిగ్గా రానప్పుడు కానీ, యూరిన్ సరిగ్గా రానప్పుడు కానీ మనం బరువు పెడుతూ ఉంటాం. మనకి తెలియకుండానే మన కడుపు మీద బరువు పెడుతూ ఉంటాం. ఆ బరువు వల్ల ఈ హెర్నియా సైట్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. ఆ వీక్నెస్ ద్వారా మళ్ళీ హెర్నియా అనేది రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు దాని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువు కడుపు మీద పడకుండా చూసుకోవాలి. మీరు చూసినట్టయితే వెయిట్ లిఫ్టర్స్ ఎవరైనా సరే వాళ్ళ నడుముకి చాలా పెద్ద బెల్ట్ పెట్టుకొని వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే అలా చేయకపోతే వాళ్ళకి ఇమీడియట్గా హెర్నియా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత బరువు ఎత్తినా ఆ బరువు అనేది చాలా వరకు కడుపు మీద పడుతుంది. సో కడుపు మీద బరువు పడ్డప్పుడు దాంట్లో వీకెస్ట్ పార్ట్ ఎక్కడుందో అక్కడి నుంచి ఆ ఎనర్జీ అనేది వెళ్ళిపోవాలని చూస్తుంది. సో హెర్నియా రాకుండా ఉండాలి అంటే ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత కూడా బెల్ట్ అవన్నీ వాడాలి అండ్ హెవీ వెయిట్స్ చేయడం తగ్గించాలి. యూరిన్ ప్రాబ్లం కానీ, మోషన్ ప్రాబ్లం కానీ, చాలా వరకు దగ్గు ఎక్కువ రోజుల నుంచి దగ్గు ఉన్నా కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి.